5వ వచనము అందరం కూడా కలిసి చదువుకోవాలని మరి దేవుని నామం బట్టి మిమ్మల్ని అందరం కూడా బ్రతిమాలుతున్నాం. కాబట్టి 6వ అధ్యాయము చదువుతాం. 6వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడుతున్నది: నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం నిమిత్తమై పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల ప్రభువా, కృప కలిగిన దేవా, ఆయన మమ్మల్ని ఇంతవరకు కూడా సజీవులు లెక్క ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినం ప్రభు, పరిశుద్ధ దినం ప్రభు, మా కొరకై నా తండ్రి సమాధిని మరణంను జయించి జయశీలుడుగా తిరిగి లేచిన విశ్రాంతి దినం ప్రభు మేము ఆచరించడానికి మీరు చూపిన మీ ప్రేమకై వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగమును నాయన మీరే ప్రభు వివరించి సహాయించి నిలబడిన మీ దాసుని నాయన మీ యొక్క సిరువు చాటును మరుగుపరిచి మీ నోటిపూరగా వాడుకుని మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి నాయన. మీరే తండ్రి సహాయం చేయండి. మీరు ఏదైనా అందిస్తే తప్ప నేనేమి కూడా మాట్లాడలేని నిస్సహాయ దాసుని మీ ఎదుట ఒప్పుకుంటున్నాను నాయన. నన్ను పూర్తిగా ఖాళీ చేసి మరుగు చేసి మీరే మాట్లాడి మీ ప్రజలకు కావాల్సినటువంటి మాటలతో మీరు వారిని సంతృప్తిపరిచి ప్రభా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ కుడికను ప్రభా మీ నామానికి భయంకరంగా జరగటానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం ఈ దినం చదువుకుంటున్నటువంటి మాటలు చూసినప్పుడు ఆరాధన గురించి ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు చూస్తే పూర్ణ హృదయంతో దేవుని ఏం చేయాలంట? మనము సేవించాలి కదా. పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతోను, రెండవది నీ పూర్ణ ఆత్మతోను అంటున్నాడు, మూడవది నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? మనము ప్రేమించాలి. దేవుడిని మనం ప్రేమించాలి. పూర్ణమైనటువంటి హృదయం దేవుడు కోరుకున్నాడు. సగము కదా, సగం కాదు కానీ సంపూర్ణముగా కదా. ఒక మనవాడు కూడా అంటూ ఉంటారు కదా, పూర్ణం ఎలా ఉంటుంది? సంపూర్ణంగా రౌండ్గా ఉంటుంది కదా. కాబట్టి నా జీవితంలో సంపూర్ణమైనటువంటి ఆరాధన మనం కలిగి ఉండాలి. నీ పూర్ణ హృదయముతో అంటున్నాడు దేవుడు. కాబట్టి మన యొక్క పూర్ణ హృదయాన్ని, సగం మరి దేవునికి సగము లోకానికి కాకుండా పూర్ణ హృదయముతో మన ప్రభువును మనం హృదయమార కూడా ఆరాధించి ఆయన గణపరచ బద్ధులమై ఉంటున్నాం. అందుకొరకే మనం ఆయన సన్నిధిలో మనం సంఘముగా, సమాజముగా మరి కూడి చేరినటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి అటు విధంగా మన ప్రభువును మనం ఆరాధించి మన ప్రభువును మనము గణపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. పూర్ణమైనటువంటి హృదయం కావాలి. రెండవది పూర్ణ ఆత్మతో మనం దేవుణ్ణి సేవించాలి. ఆత్మలో, కాబట్టి ఆత్మని మనం దేవుని సన్నిధిలో, మన ఆత్మని దేవుని సన్నిధిలో సంపూర్ణంగా నిలిపి మరి దేవుడు నాతో ఏం మాట్లాడినై ఉన్నాడు ఆ మాటలు మన హృదయంలో మనము వాటిని మనం ధ్యానించబద్దులమంటున్నాం. కాబట్టి మూడవదిగా చూస్తే పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించాలి. పూర్ణ శక్తిగా, సంపూర్ణమైనటువంటి శక్తి, దేవుడిచ్చినటువంటి శక్తి కొలది పూర్ణముగా దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవునికి మనం ఏమైనా ఇవ్వాలన్నా కూడా పూర్ణమైనటువంటి శక్తితో మన దేవునికి మనం ఇవ్వాలన్నమాట. దేవునికి మరి పూర్ణమైనటువంటి శక్తి, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో అది సంపూర్ణముగా దేవునికి సన్నిధిలో మనము దానిని మనం వాడవలసిన వారం ఏంటున్నాం. కాబట్టి పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను మనం ప్రేమించాలి. కాబట్టి అంతేగాని నా జీవితంలో సగము ప్రేమ, సగము మరి దేవుడు అని మనం ఉండకూడదు. కాబట్టి పూర్ణమైనటువంటి హృదయంతో మనం ఎప్పుడైతే దేవుడిని మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే దేవుడిని మనం వెంబడిస్తామో, ఎప్పుడైతే మనం దేవుడిని ఆరాధిస్తామో, ఎప్పుడైతే మన ప్రభువుని మనం ప్రార్థిస్తామో, అప్పుడు దేవుడు మన అవసరాలన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందరి బట్టి మన ప్రభువుని ఈ యొక్క సమయంలో మనం ఆరాధించి మన ప్రభువుని గణపరచ బద్ధులమంటున్నాం. మరి యొక్క మాటను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్తలో ఉంది 12వ అధ్యాయము 30 వచనం, 12:30 కూడా చదువుకుంటాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వాక్యంలో, కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, కాబట్టి నీ పూర్ణ వివేకముతోను, కాబట్టి నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ఏం చేయాలంట? ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞంట. కాబట్టి ఈ మాటలు ప్రభు చెప్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయనే స్వయంగా మాట్లాడుతూ రాయించినటువంటి మాటలు ఏంటంటే, ఎలాగంట? నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని మరి ప్రధానమైన ఆజ్ఞంట. కాబట్టి ప్రధానమైనటువంటి ఆజ్ఞలో మరి దేవుడు ఏమి ఇచ్చాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో
నీవు నేను కూడా ప్రభువుని మనం ప్రేమించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం చదువుకుంటూ వచ్చినప్పుడు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ యొక్క పూర్ణ బలముతో అంటున్నాడు. మరీ తేటగా మరి ప్రభు ఈ యొక్క సువార్త భాగంలో మరి చక్కగా తేటగా మాట్లాడుతున్నాడు. నీ పూర్ణ బలముతో అన్నాడు. కాబట్టి నీకు నాకు దేవుడిచ్చినటువంటి పూర్ణమైనటువంటి బలమును శక్తిని మనము దేవుని పని కొరకై ఖర్చు పెట్టవలసిన వారం వింటున్నాం కదా. కాబట్టి దేవునికి కొరకై నీవు నేను కూడా దేవుడిచ్చినటువంటి శక్తితో, ఆయన బలముతో ఆయన కార్యములు మనం చేయవలసిన వారం వింటున్నాం. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలంట. ఎందుకంటే ఇది ప్రేమించవలనది ఆజ్ఞలో కూడా ప్రధానమైన ఆజ్ఞని ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి నీకు నాకు కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞను ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి అట్టి విధంగా నీవు నేను కూడా మరి ప్రభు ఇచ్చినటువంటి పూర్ణమైనటువంటి హృదయముతో, ప్రభు ఇచ్చినటువంటి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మన ప్రభువును మనం మరి హృదయమార కూడా ఆరాధించాలి. ఆరాధన అనేక సంఘాల్లో ఉండదు. కాబట్టి నా జీవితంలో మనకి ఆరాధించుకునేటువంటి సమయం దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభువుని మన హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం కనపరుస్తాం. అలాగే ఇర్మియా గ్రంథంలో చూస్తాము. ఇర్మియా గ్రంథంలో మరి 24వ అధ్యాయము 7వ వచనం, 24 7వ వచనం కూడా చదువుకుంటాం. 24వ అధ్యాయము. కాబట్టి వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులు అగునట్లును, నేను వారి దేవుడిని అగునట్లును నేను యెహోవానని, కాబట్టి నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు నీకు నాకు కూడా మంచి హృదయాన్ని ఇచ్చాడు. అనేకులకి మరి లేదా అంటే దేవుడు నీకు నాకు కూడా ఆయన ఎరిగేటువంటి హృదయం, ఆయన్ని తెలుసుకునేటువంటి హృదయం, ఆయనకు లోబడేటువంటి హృదయం దేవుడు మనకిచ్చాడు. అనేకులు దేవునికి లోబడరు. దేవుడు అనేకమైనటువంటి తరుణాలు ఇస్తూ ఉంటాడు, అనేకమైనటువంటి అవకాశాలు మరి ఇచ్చినప్పుడు కూడా వారు వినియోగించుకోరు. ఇంతేలే సమయం ఇలాగే జరిగిపోతుందిలే అనుకుంటారు. చివరికి జరగరాని నష్టం జరిగి ఎంతో ప్రాలాపించేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు అంటున్నాడు, కాబట్టి నేను వారి దేవుడు నగునట్లు నేను యెహోవానని వారు నన్ను మరి ఎరుగు హృదయమును వారికి నేను ఇచ్చేదను. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో నీవు నన్ను ఎరిగేటువంటి హృదయం వారికి ఇచ్చేదని అంటున్నాడు. కాబట్టి అనేకులు మరి దేవుడిని ఎరగలేదు. అయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఎరిగినటువంటి వారిగా నిన్ను నన్ను కూడా మరి చేసినటువంటి దేవుడు ఉన్నాడు. మనం దేవునికి లోబడేటువంటి వారిగా ఉన్నాం. ఒకప్పుడు నీవు నేను కూడా దేవునికి మరి ఎలా ఉన్నామంటే శత్రువులుగా ఉన్నాం. ఆ మాటలు కూడా మనం చూస్తే రోమపత్రికలో 5వ అధ్యాయంలో ఉంటున్నాయి. 5వ అధ్యాయంలో ఇక్కడ రాయబడుతూ ఉంటుంది. కాబట్టి 5వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసినప్పుడు అక్కడ మన గమనానికి తీసుకొచ్చినటువంటి మాట 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమైనగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం ఏం చేశాడంట, నీతిమంతులుగా తీర్చబడ్డా. ఆయన నీ కొరకు నా కొరకు కూడా ఆయన రక్తమును కార్చినాడు. అందుని బట్టి ఈనాడు నేను కూడా ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం, స్తుతించగలుగుతున్నాం. కాబట్టి నీకు నాకు కూడా ఎందుకు 5వ వచనంలో కూడా చూస్తే మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. కాబట్టి ఎలాంటిదంటే ప్రేమ దేవుని ప్రేమే కేవలం. కాబట్టి మనుషులు ఇచ్చినటువంటి మనుషుల ప్రేమ కాదు, లోక ప్రేమ కాదు. కానీ నేను కూడా మరి దేవుడు అంటున్నాడు కదా, ఆయన చెప్తున్నటువంటి మాటలు చూస్తే మన హృదయములలో కుమ్మరించిన దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది కనుక ఈ నిరీక్షణ మనను సిగ్గుపరుస్తుంది. కాబట్టి దేవుని యందు ఉంచినటువంటి నిరీక్షణ ఉంటుంది, దేవుని యందు మనం ఉంచినటువంటి ఒక ఆలోచన ఉంటుంది, ఒక తలంపు ఉంటుంది కదా. కాబట్టి ఆ యొక్క నిరీక్షణ నన్ను కూడా ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. మనుషులైతే సిగ్గుపరుస్తారు, నేను కూడా మరి సిగ్గుపడేలాగా మనుషులు చేస్తారేమో. కానీ దేవుడిని నమ్ముకున్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపడనివాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను తలగానే ఉంచుతాడు, కానీ తోకగా ఎంత మాత్రం ఉంచడండి. కనుక ఇట్టి ప్రభువుని మన హృదయమార కూడా ఈ యొక్క మధ్యాహ్న వేళలో ప్రభువుని ఆరాధించి మన ప్రభువుని గణపరచబద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఇర్మియా భక్తుడు అన్నట్లుగా నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని
నన్ను ఎరుగు హృదయము వారికి ఇచ్చే. కాబట్టి దేవుడు ఎరిగేటువంటి హృదయమును, మనస్సును దేవుడు మనకిచ్చినాడు. అనేకులు మరి దేవుడు ఇచ్చేటువంటి తరుణాలు వారు ఉపయోగించుకోలేకుండా మరి వారి జీవితాన్ని వారు వెళ్ళబుచ్చేటువంటి వారు ఉంటున్నారు. దేవుణ్ణి తెలుసుకోకుండానే వారి లోకమును మరి విడిచేటువంటి వారు ఉంటున్నారు. అయితే దేవుడు నీకు నాకు కూడా మట్టి హృదయం ఇచ్చినాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఈ మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం గణపరచ బద్ధులమైంటున్నాం. అంత మాత్రమే కాకుండా ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయము 29వ వచనంలో కూడా చూస్తే 4:29వ వచనం కూడా చదువుకుంటాము. ఇక్కడ ఉన్న చెప్పినప్పుడు మాటలు చదవండి. అక్కడ అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకినప్పుడు ఆయన నీకు ఏం చేస్తాడంట? ప్రత్యక్షం అవుతాడు. మనం వెతికినప్పుడు మనకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు. కాబట్టి మనం ప్రార్థనతో దేవుడిని వెతకాలి కదా. మన హృదయం ప్రతిరోజు కూడా మనం 5 గంటలకు 5:20 నిమిషాలకు అనుదిన ధ్యానాల్లో చెప్తూ ఉంటారు జైపాల్ గారు కదా. కాబట్టి నా జీవితంలో మన పూర్ణ హృదయంతో దేవుడిని వెతకవాలి. ఎదిగినప్పుడు మన అవసరాలన్నీ కూడా ఆయన చెప్పుకోవాలి. ఒక మనిషికి ఎలా చెప్పుకుంటున్నామో అంతకన్నా కూడా మరి గొప్ప దేవుడైనటువంటి ప్రభువుకు చెప్పుకున్నప్పుడు మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. మనుషులు తీర్చలేరు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఈ మాటలు మన గమనాన్ని తీసుకొచ్చినప్పుడు, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకని ఎడల. కాబట్టి నా జీవితంలో మనం ఉన్నటువంటి స్థితిలో నుంచి దేవుణ్ణి మనం వెతికితే చాలు. దేవుణ్ణి నేనే వెతుకుతానులే, నా దగ్గర ఏమీ లేదు అనుకుంటున్నావేమో. దేవునికి నువ్వేమి ఇవ్వవసరం లేదు. నీ యొక్క నోటితో ప్రార్థన చేయి చాలు. దేవుడు నీకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. నీ శక్తిని, బలమును, ఆయన కృపను నీకు అనుగ్రహించేటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ యొక్క పూర్ణ ఆత్మతోనూ వెదకినప్పుడు ఆయన ఏం చేయబడతాడంట? ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు మనకి ప్రత్యక్షముగా కనపడతాడు. ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతాం. రోజు డైలీ మనం ప్రార్థన చేసుకుంటే ఒక సమయంలో తెల్లవారుజాము 4 గంటలకు లేచి ప్రార్థన చేయండి. ఒక అర్ధగంట ప్రార్థన చేయండి. రోజు అలవాటు చేసుకోనండి. దేవుడు తప్పకుండా ఆయన స్వరాన్ని వినగలుగుతావు. చక్కగా యథార్థమైనటువంటి హృదయంతో దేవుని వెతికినప్పుడు చక్కగా దేవుడు నీకు కూడా ఆయన ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. కాబట్టి ఎలాగంటే నేను కూడా పూర్ణమైనటువంటి హృదయంతో పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు మాత్రమే దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా ఎవరైతే అట్టి విధముగా ప్రభువుని వెతుకుతారో వారికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు కదా. అనేకులు అంటారు కదా, నాకు దేవుడు ఇలా ప్రత్యక్షమయ్యాడు, ఆయన ఆత్మ నన్ను మరి నాతో మాట్లాడాడు. అనేక విధాలుగా వారు సాక్ష్యాలు చెప్పేటువంటి వారు ఉంటారు. కాబట్టి నా జీవితంలో అట్టి విధంగా మన ప్రభువుని వెతికినప్పుడు దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. ఆధ్యాత్మికంగా మరి దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు ఉంటున్నాడు. కాబట్టి అలాంటి వెతికేది మనం వెతకాలి. కానీ ఈ లోకంలో ఏదో దొరుకుతుందని మనం వాళ్ళ దగ్గర ఎతికి వీళ్ళ దగ్గర ఎతకడం మనం చేయకూడదు. దేవుని వద్ద మన అవసరాలన్నీ కూడా చెప్పుకుందాం. మన యొక్క పరిస్థితి అంతా కూడా ఆయన చెప్పుకున్నప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. మన ప్రార్థనలు ఆలకించినప్పుడు దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడు కనుక అటు ప్రభువుని మన హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచబద్ధులమై. కాబట్టి ఆయన మరి ఏమై ఉన్నాడో అని మనం చూస్తే తీతుకు రాసినటువంటి పత్రికలో చూస్తే ఇలాంటి దేవుడు మనకి ఏమై ఉన్నాడు అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తాము. తెస్సలోనికి రాసిన పత్రికలు ఇవన్నీ తీతు పత్రిక ఉంటుంది. 2 తిమోతి ప్రక్కన ఉంటుంది చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటాం. 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడుతున్నది. కాబట్టి అక్కడ అంటున్నాడు, ఇక్కడ తీతు రాసిన పత్రికలో చదువుతున్నారుగా 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు చదవండి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క కాబట్టి ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో కాబట్టి స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించు. కాబట్టి మన యొక్క దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి మనం మాట చూస్తే ఈ తీతు గారు రాస్తూ 2వ
ఇది మరి అధ్యాయంలో 13వ వచనం నుంచి కూడా మనం చదువుకుంటూ వచ్చినాం. కాబట్టి మన భక్తి అంతా కూడా ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి మనం ఎలా ఉండాలని ఇక్కడ రాయబడుతున్నారంటే శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము అనగా అని రాయబడుతుంది. అనగా మహాదేవుడు, మన దేవుడు మహాదేవుడును మన రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు మనం ప్రార్థనలో కనిపెట్టాలి, ప్రార్థనలో ఎదురు చూడాలి. కాబట్టి మనం మన బంధువులు ఎవరైనా ఈరోజు వస్తామన్నారు అని ఫోన్ చేశారనుకో, వారి కోసం మనం ఎలా ఎదురు చూస్తాము? ఎప్పుడు వస్తారు, ఏ బండికి వస్తారు, ఏ బస్సుకు వస్తారు కదా, ఏ కారు వేసుకుని వస్తారని ఏ విధంగా ఎదురు చూస్తాము. కానీ అంతకన్నా ఎక్కువగా కూడా మన దేవుని యొక్క ప్రత్యక్షత నిమిత్తం మనం ఎదురు చూచుచు ఈ లోకంలో, కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఈ లోకంలో మనం ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి. కాబట్టి 3 తలంపులు మన గమనానికి ప్రభు తీసుకొస్తున్నారు ఈ మధ్యాహ్న వేళలో. మనకు ఈ లోకంలో మరి నీవు నేను కూడా దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఈ లోకం అంతా కూడా పరీక్షిస్తూ ఉంటారు. వారి కళ్ళతో చూస్తూ ఉంటారు. మన యొక్క నడక, మన మాటలు, మన యొక్క అవన్నీ కూడా క్రియలన్నీ కూడా వారు చూస్తూ ఉంటారు. కనుక నా జీవితంలో మనం ఈ లోకంలో స్వస్థ బుద్ధితో ఉండాలంటున్నాడు. కాబట్టి మనం ఎంచి ఎలాంటి బుద్ధి అంట? స్వస్థ బుద్ధితోనూ, రెండవది నీతితో మనం బతకాలని దేవుడు నీకు నాకు కూడా ఆయన బోధిస్తున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి జీవితమును మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయము 8వ వచనంలో చూస్తే తీతు పత్రికలోని మొదటి అధ్యాయము 8వ వచనం ఏం రాయబడుతుంది? అక్కడ రాసిస్తే అతి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును, కాబట్టి పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడునై ఉంది. కాబట్టి నా జీవితంలో మనం ఏ విధంగా మరి ఎదురు చూడాలి అనేటువంటి మనం మాటలు చూస్తే మన దేవుడు అతి ప్రియుడును, మరి ఎలాంటి దేవుడు అంట? సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి మరి గలవాడును నీతిమంతుడు, మరి మూడవదిగా చూస్తే పవిత్రుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు మనం ఆరాధించడానికి వచ్చామంటే ఇటు పవిత్రత కలిగినటువంటి దేవుడు, ఇటు పరిశుద్ధత కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించి మన ప్రభువును మన గణపరచబద్ధులమైన. కాబట్టి స్వస్థ బుద్ధితో, కాబట్టి పవిత్రమైనటువంటి హృదయంతో మన ప్రభువుని మనం ఆరాధించాలి. రెండవది నీతితో ఉండాలి. కాబట్టి మూడవది భక్తితోనూ మరి ఎలా ఉండాలంట? బ్రతుకుచుండడం వల్ల మనకేం చేస్తుందంటే ఈ పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా బోధించేటువంటి విషయాలు ఏంటంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఏ విధంగా జీవించారో అట్టి జీవితమును మీరు కూడా కలిగి ఉండండి. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, మరి మనం ఈ లోక సంబంధమైనటువంటి దురాశలను మనం ఏం చేయాలంట? విసర్జించాలి. కాబట్టి ఈ లోకంలో అనేకమైనటువంటి ఆశ కానిదే దురాశ. కాబట్టి ఇలాంటి దురాశ ఏదైనా ఉంటే వాటిని మనం విసర్జించాలి. కాబట్టి ప్రభువు చెప్తున్నటువంటి మాటలు ప్రకారం మనం జీవించినప్పుడు మన కొద్దిపాటి జీవితంలో దేవునికి నమ్మకస్తులుగా, విశ్వాసులుగా మనం జీవించినప్పుడు దేవుడు నీ యొక్క ఆత్మ ద్వారా ఆయన సంతోషించేటువంటి వాడుకుంటున్నాడు. అందుకని ఈ లోక సంబంధమైనటువంటి మరి ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినప్పుడు నీకు నాకు కూడా మరి ఆయన అందిస్తున్నటువంటి మాటలు మనం ఎలాగూ ఉండాలని ఆయన చూపిస్తున్నాడంటే స్వస్థ బుద్ధితో ఉండాలని, రెండవది నీతితో మనం దేవుని యెడల మనం బతకాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి జీవితమును మనము జీవించినప్పుడు ప్రభువుకి మహిమ వస్తుంది, నీకు కూడా కీర్తి వస్తుంది. కాబట్టి ఫలానా వారురా, ఫలానా అమ్మాయిరా, ఫలానా అబ్బాయిరా అనుకుంటారు కదా. నా జీవితంలో మన యొక్క క్రియలన్నీ ఎప్పుడు కనపడతాయి తెలుసా? మన జీవితం విడిచిపెట్టినప్పుడు మనం అంతా కూడా బయటపడుతుంది. కాబట్టి అంటారు ఈ లోకంలో ఏమంటారు, మరి గేదె పాడి ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? గేదె చచ్చిపోయినప్పుడు గేదె యొక్క పాడంతా కూడా బయటపడుద్దంట. కాబట్టి బ్రతికుండంగా చెప్పరు ఇన్ని లీటర్లు పాలు ఇస్తుందంటే మరి అందరూ అనుకుంటారు, ఎవరైనా చెప్పరు. అలాగే నా యొక్క నీతిని అప్పుడు చెప్పుకుంటారు ప్రజలందరికీ కూడా. కాబట్టి ప్రభు మనకేమందిస్తున్నారంటే మరి నేను కూడా స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ, మూడవది భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకేం చేస్తూ ఉంటుందంటే ఈ పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క మరి ఆ యొక్క నీతితో నేను కూడా జీవించుదాం. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ మరి పవిత్రంగా బ్రతకాలంటే ఎంతో కష్టం, ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో నిందలను మనం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది.
కాబట్టి అయినా కూడా వీటన్నింటిని విషయంలో మనము ఏం చేయాలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఉంటుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులంట. వారు ఏం చేయబడతారు? వారు తృప్తిపరచబడతారు. కాబట్టి నీతి కొరకు ఈనాడు నువ్వు జీవించావనుకో, మరి మరి చెడ్డ పని చేయకోకుండా నీతిగా నువ్వు జీవిస్తే దేవుడు నీకు నీతి కొరకు ఆకలి దప్పులు వారు ఎలా చేయబడతావంట? ధన్యుడు. వారు ఏం చేయబడతారు? తృప్తిపరచబడతారు. కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి తృప్తి తాత్కాలికమే. దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి తృప్తిని, ఆరోగ్యమును దేవుడు ఆయన అనుగ్రహమును అనుగ్రహించేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని ఆయన ఏమై ఉన్నాడో అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం తీతు గ్రంథం. అలాగే రోమాపత్రికలు చూస్తాము. రోమా అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాము. 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము 5వ వచనం. 9వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటే ఇక్కడ ఏం రాయబడుతూ ఉన్నది ఏంటి? రోమాపత్రికలో చదవండి. 9వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం ఎలాంటి దేవుడై ఉన్నాడంట? స్తోత్రార్హుడై ఉన్నటువంటి దేవుడు. ఆమేన్. కాబట్టి ఇలాంటి దేవుడిని మనం ఆరాధించడానికి వచ్చాం. ఈయన ఎలాంటి దేవుడు ఉన్నాడంటే, ఈయన అంటున్నాడు, పితరులు వీరివారు మరి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను అని చెప్తూ ఆయన అంటున్నాడు. ఈయన ఎలాంటి దేవుడు అంట? సర్వాధికారి అయినటువంటి దేవుడు. సర్వమునకు కూడా అధిపతి అయినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సర్వమునకు అధికారి అయినటువంటి దేవుడు. మరి దేవుడై ఉండి ఈయన ఏం చేస్తున్నాడంట? నిరంతరం కూడా స్తోత్రార్హుడుగా ఉంటాడు. నిరంతరం కూడా దేవుణ్ణి స్తోత్రించడానికి, కీర్తించడానికి, కొనియాడటానికి ఆయన గొప్ప దేవుడై ఉంటున్నాడు. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని బట్టి మన ప్రభుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం గణపరచ మరి బద్దులమై ఉంటున్నాం. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా చూస్తాము. యోహాను గారు రాశారండి. మొదటి పత్రికలో కూడా చూస్తాము. 5వ అధ్యాయము 20వ వచనం. 5వ అధ్యాయము 20వ వాక్యం. కాబట్టి మనం చూసినప్పుడు మనము ఎలాంటి దేవుడిని మరి సేవిస్తున్నామంట? మనము సత్యవంతుడైన వానిని కాబట్టి ఎరుగవలనని, కాబట్టి దేవుని కుమారుడు వచ్చి కాబట్టి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన కాబట్టి యేసుక్రీస్తున్న ఉన్నందున్న వారమై సత్యవంతుని ఎరిగి ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి మనం ఎలాంటి దేవుణ్ణి ఎరుగుతున్నామంటే, ఒకప్పుడు నీవు నేను కూడా దేవుళ్ళు కానిటువంటి వానికి మనం దాసోహమైనాం. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు మనం చూస్తే మనము మరి దేవుని సంబంధులమని మరి ఇక్కడ ఎలాగూ మరి ప్రభువు రాస్తున్నారంటే, ఆ మాటలు మన గమనానికి ఆయన తీసుకొస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు ఆయన లోకమంతయు కూడా దుష్టునికి లోబడి ఉన్నదని ఎరుగుదము. కాబట్టి 19వ వచనంలో ఏమంటున్నాడు? ఈ లోకమంతా కూడా ఎలా ఉన్నదంట? దుష్టుని చేతిలో ఉన్నది, దుష్టునికి లోబడుతూ ఉన్నది. అయితే 20వ వచనంలో అంటున్నాడు, మనము సత్యవంతుడైన వానిని మనం ఏం చేయాలంట? ఎరగాలని. కాబట్టి అనేకులు ఈనాడు సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఈనాడు అనేకులు ఎరుగుతూ ఉన్నారు. అనేకమైనటువంటి హైందవులు, అన్యజనులు ఈనాడు ఎక్కువ మంది అన్యజనులే ప్రభుని మరి సత్యం ఏది నిజమైన అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానంట. కాబట్టి ఈనాడు సత్యము కలిగినటువంటి దేవుణ్ణి వారు అనేకులు ఎనిగి వారు మంచి తెల్లవటి వస్త్రాలు వేసుకుని మంచి పరిశుద్ధ గ్రంథాలు చేతపుచ్చుకుని చక్కగా మరి సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మేము ఎరిగామయ్యా అని ఈనాడు వారు చెప్పినప్పుడు నాకు నిజంగా ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. కాబట్టి నా జీవితంలో సత్యమును మనం గ్రహించాలి. ఏది సత్యము, ఏది అసత్యము కదా? అసత్యాన్ని ప్రేమించి ఈనాడు మనుషులు వారి జీవితమును వారికి ద్రవ్యమును, సమయమును కూడా నష్టపరుచుకుంటూ ఉన్నారు.
అయితే మనమైతే ఇక్కడ అంటున్నాడు ఆ భాగంలో మనం చూస్తే మనకు సత్యవంతుడైన వాడిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకేం చేశాడంట, వివేకం అనుగ్రహించదమని ఎరుగుదు. కాబట్టి నీవు నేను కూడా ఒకప్పుడు వివేకము లేనటువంటి వారిగా ఈనాడు మనుషులు ఎలా ఉన్నారంటే వివేకాన్ని మరి కలిగి ఉంటల్లా. కాబట్టి అవివేకంగా ఉంటున్నారే కానీ వివేకాన్ని మరి కలిగి ఉండట్లేదు. కాబట్టి మనకు వివేకమును అనుగ్రహించినటువంటి దేవుడిని మనం ఆరాధించాలి. అవును ప్రభు, నా జీవితంలో నాకు వివేకమును అనుగ్రహించావు. నేను ఒకప్పుడు వివేకము లేనటువంటి మరి వెర్రివాడిలాగా ఉన్నాను, మూర్ఖుడిలాగా ఉన్నాను. ఇలాంటి జీవితం నుంచి నన్ను మార్చినావు ప్రభా, వివేకము కలిగినటువంటి హృదయమును నాకు ఇచ్చినావు ప్రభు అని మన ప్రభుని హృదయమార కూడా మనం మరి ఆరాధించాలి. అలాగే మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు మరి యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని మనం ఏం చేస్తామంట, కాబట్టి సత్యవంతుని ఎందు ఉన్నాము. ఆయనే ఎలాంటి దేవుడు అంట, ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. రెండవది నిత్య జీవము కలగనటువంటి దేవుడు. మనము నిత్య జీవాన్ని ఇస్తాడు మన దేవుడు. ఈ లోకంలో మనం చనిపోయినా కూడా మనం నిత్యత్వములో ఉండేటువంటి మరి 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 ఆ యొక్క భాగ్యమును దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవుడు ఉన్నాడు. ఇట్టి ప్రభువుని మనం ఆరాధించకుండా, స్తుతించకుండా, మహింపరచకుండా మనం ఎలా ఉంటామండి? కాబట్టి ఈ లోకంలో ఎన్ని ఉన్నా కూడా, ఏమున్నా లేకపోయినా కూడా ఇట్టి సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మరి రక్షకునిగా, ప్రభువుగా, క్రీస్తుగా, రాజుగా ఎరిగి ఉంటే అదే నీ జీవితంలో గొప్ప భాగ్యము. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, దూరం నుంచి దగ్గర నుంచి మరి దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, మరి మన ప్రభు ఎలాంటి ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఆయనే మరి నిత్య జీవమునైనటువంటి మరి దేవుడే ఉంటున్నాడు. నిత్య జీవమునైనటువంటి దేవుడిని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా మనం ఆరాధించి మన ప్రభుని మన గణపరచబద్దులము వింటున్నాం. అందుకనే లోకాసు వార్తలు అంటాడు కదా, 24వ అధ్యాయము 45వ వచనంలో ఒక మాట ఉంది. లోకాసు వార్తలో చూస్తే 24:45 కూడా చూస్తాము. కాబట్టి అక్కడ 24వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు. అక్కడ మరి 45వ వచనంలో చూసినప్పుడు అప్పుడు వారు ఏం చేస్తున్నారంట, లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును ఏం చేశాడంట, తెరిచినాడు. కాబట్టి చదవండి. కాబట్టి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట కాబట్టి మారు మనసును పాపక్షమాపణను ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా రాయబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆ మాటలు మన గమనాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచినాడు. కాబట్టి అప్పటి వరకు కూడా వారు లేఖనాలు గ్రహించలే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించినటువంటి దినాల్లో మరి వారు మామూలు మనిషి అనుకున్నారేమో. అయితే అక్కడ లేఖనాలు వారు గ్రహించినప్పుడు ఆయన వారి మనసు తెరిచినప్పుడు ఏం చేయబడుతుంది? 46వ వచనంలో క్రీస్తు శ్రమపడి ఏమన్నాడు? ఆయన శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచినని యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణను ప్రకటింపబడినని రాయబడినటువంటి మాటల్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ భాగంలో కింద వరకు కూడా మనం చదువుకుంటే అక్కడ 48వ వచనంలో కూడా చూసి, ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీటికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పినాడు. కాబట్టి దేవుని యొక్క శక్తిని వారు పొందుకునే వారికి కూడా మీరు నిలిచి ఉండండి అన్నాడు. కాబట్టి నా జీవితంలో మనం ఉన్న స్థితిలోనే దేవునిలో నిలిచి ఉందాం, పడిపోవద్దు, జారిపోవద్దు దేవునిలో నుండి, విశ్వాసంలో నుంచి. కాబట్టి నా జీవితంలో మరి నీకు నాకు కూడా దేవుడు ఇచ్చినటువంటి రక్షణను మరి అంతం వరకు కూడా మనకు మరి ఆ యొక్క రక్షణను గట్టిగా పట్టుకుని ఎండలే ఆయనతో మనం క్రీస్తులో పాలివారం వింటాం. కనుక అట్టి విధంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటల్ని మన హృదయాల్లో తలపోసుకుంటూ ఆయన మన యొక్క ఆయన రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు. కనుక అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలంట, మరి క్రీస్తులో మనము నిలకడగా ఉండి, నిలకడైనటువంటి భక్తి కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన చేస్తూ దేవునిలో మనం ఆయన ఇచ్చేటువంటి కృపకు మనం పాత్ర అవుతూ, ఆయన ఇచ్చినటువంటి మాటల్ని మన హృదయాల్లో తలపోసుకుంటూ, ఆయన ఇచ్చినటువంటి నీకు నాకు ఇచ్చినటువంటి హృదయంలో
మనం భద్రపరుచుకుని దేవుని మాటల ద్వారా మనం సంతృప్తి చెందుదాం. ఇక మరి ఈ మాటలను ఆధారం చేసుకుని మీరు కొంత సమయం మనము దేవుణ్ణి మనం ఆరాధిస్తాం అన్నమాట.